క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రైట్గా మల్లన్న సాగర్ వైపు ఎల్లంపల్లి నీళ్లు గోదావరి జలాల ఎత్తిపోతలకు పెద్ద దిక్కుగా మారిన శ్రీపాద సాగర్ 10 రోజుల్లో మిడ్ మానేరుకు 11 టీఎంసీ లిఫ్టింగ్. అక్కడి నుంచి తాజాగా రంగనాయక్ సాగర్ కు త్వరలోనే మల్లన్న సాగర్ కు తరలించే ఏర్పాట్లు. వరుసగా 5వ ఏడాది కూడా ఉపయోగపడని కాళేశ్వరం అయిపోయింది. ఎప్పట్లాగే ఈసారి సైతం ఆదుకున్న ఎల్లంపల్లి. గత సర్కార్ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో వరుసగా 5వ ఏడాది కూడా గోదావరి ఎత్తిపోతలకు ఎల్లంపల్లి ప్రాజెక్టే దిక్కైంది. గడిచిన 10 రోజులుగా ఇంజనీర్లు ఎల్లంపల్లి నుంచి నిత్యం 10,000 క్యూసెక్లకు పైగా నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు జలకళ సంతరించుకోగా అక్కడి నుంచి మంగళవారం సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కు నీటి లిఫ్టింగ్ ప్రారంభించారు. త్వరలోనే మల్లన్న సాగర్ తరలించే ఏర్పాట్లు చేస్తుండగా సిద్దిపేట జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. విషయం ఏంటంటే ఇప్పుడు మళ్ళా కాళేశ్వరం అనగాలి ఎవడన్నా మళ్ళా ఇది కాళేశ్వరానికి సంబంధం లేని సబ్జెక్టు. మన మేడిగడ్డ మునిగిపోయింది, అన్నారం సుందిలు అంత ఆగమైపోయినాయి ఎక్కడెక్కడ. ఇక దానికి ఏం లేదు, ఏడాది మాసికం చేసుడు ఒకటే ఉన్నది. పిండం ప్రధానం అయిపోయింది. ఏడాది మాసికం ఒకటే ఉండే దాని పని అట్లా చేస్తే ఎల్లంపల్లి ఏది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండడం ద్వారా అటు మనకి ఎస్ఆర్ఎస్పి నుంచి శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చినటువంటి వాటర్ ఎల్లంపల్లిలో నింపడం ద్వారా ఎల్లంపల్లి నుంచి మనం మిడ్ మానేర్కు లిఫ్ట్ చేసుకొని ఇట్లా తీసుకొస్తున్నాము. ఇది కాళేశ్వరము కేసీఆర్ కథ కన్నడ ప్రాజెక్ట్ సంబంధమే లేదు. 5వ ఏడాది కూడా కాళేశ్వరం ఎవరికి అక్కర రాలేదు. ఇక 10 రోజుల్లో 11 టీఎంసీలు లిఫ్ట్. ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20 టీఎంసీలు కాగా వర్షాలు వరదల వల్ల ఈ ఏడాది జూలై 28 నాటికి 17.813 టీఎంసీలకు చేరింది. అంతకు ఒక రోజు ముందు అంటే జూలై 27 నుంచే నంది పంప్ హౌస్ ద్వారా లిఫ్టింగ్ ప్రారంభించారు. రోజుకు సగటున 10,000 క్యూసెక్ల చొప్పున నీటిని నందిమేడారం గాయత్రి పంప్ హౌస్ మీదుగా శ్రీ రాజరాజేశ్వర మిడ్ మానేర్ ప్రాజెక్టుకు తరలించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 10.92 టీఎంసీల నీటిని మిడ్ మానేర్లో ఎత్తిపోయడంతో మంగళవారం రాత్రి వరకు ప్రాజెక్టు నీటి మట్టం 16.98 టీఎంసీలకు చేరింది. దీంతో 2 రోజులుగా 6,400 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ నుంచి సిద్దిపేట జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ కు మంగళవారం నుంచి రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ లిఫ్ట్ చేస్తా ఉన్నారు. ఈ రకంగా ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ మీదుగా రంగనాయక్ సాగర్ ఇవి ఈ వార్త ఎందుకు రాసి వెలుగులో అంటే పొరపాటుని అవ్వని చెప్పగలరు నాయన, అవి కాదు కాళేశ్వరం నీళ్ళు అని చెప్తాడు కాక, లేకపోతే ఆగమవుతుంది కథ. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.